సో, 'కేసీఆర్' అనే ఒక పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తున్నారు. 'కేసీఆర్' అంటే ప్రజల మనిషి. అంటే ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన పేరు. మేము ట్రైలర్ చూసిన తర్వాత మీ కథలో గూడా ఒక పర్పస్ కనిపిస్తుంది. అంటే ఏదో ఊరికేదో ఇవ్వాలి, ఊరిని ఒక ఎమోషనల్ బాండేజ్ కనిపిస్తుంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కనిపిస్తుంది. ఈ కథ మిమ్మల్ని హీరోని చేసిందా? లేతే హీరో అవుదాం అనుకున్న తర్వాత ఈ కథని ఫార్మ్ చేయడం జరిగిందా? చక్కటి మాట ఇది. కథే నన్ను హీరోని చేసింది. ఈ కథను పట్టుకొని మీరు ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటారు. ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్గా మీకు ఇదే, మీరు భోజనం రోజు ఎలా చేస్తారో సినిమాని అలా రోజు తింటూ ఉంటారు, మీరు రోజు విశ్లేషిస్తూ ఉంటారు. నేను ప్రతిరోజు ఈ సినిమా అనుకొని ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ఇందులో నేను ఆల్రెడీ ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది. నేను శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ బాబుని ఇందులో హీరో అనుకున్నాను. దాని తర్వాత సుమక్క కొడుకు ఇద్దరు రోషన్సే. ఆర్లు పోయి ఈ ఆర్ రాకేష్ అని ఇరుక్కుంది. ఎందుకని వాళ్ళు ఈ కథ చేయడానికి లేదు స్వామి, పాపం వాళ్ళు ఉన్నారు. అప్పటికి రోషన్ బాబు పెద్దగా లాంచ్ అవుతున్నాడు, సుమక్క వాళ్ళ బాబు చాలా పెద్దగా లాంచ్ చేస్తున్నారు. అప్పటికి రాఘవేంద్రరావు గారి సినిమాతో రోషన్ బాబు శ్రీకాంత్ గారి అబ్బాయి ఉన్నారు. దాని తర్వాత ఈ ప్రెస్ మీట్ అంతా విన్న తర్వాత శ్రీకాంత్ గారే నాకు ఫోన్ చేశారు. రోజా గారు చెప్తే శ్రీకాంత్ గారు నాకు ఫోన్ చేసి, రాకేష్ నువ్వు నాకు కరెక్ట్గా నాకు లైన్లోకి వచ్చి నాకు చెప్పున్నా అయిపోయి అంటే, లేదు సార్ రోషన్ బాబు చేస్తే ఇంకా బాగుండేది అని శ్రీకాంత్ గారితో ఆయన అన్నారు. సార్ ఏ సినిమాకి ఎవరు కరెక్టో వాళ్ళే అవుతారు. నువ్వు పెళ్లి సందడికి 100 మందిని అనుకుంటే ఓన్లీ శ్రీకాంతే వచ్చాడు, నాకు నిన్ను చూస్తే అలా అనిపించింది అంటే నేను శ్రీకాంత్ గారి ఫ్యాన్. నా హెయిర్ స్టైల్ కూడా అలానే ఉంటుంది, పిచ్చి అభిమాని శ్రీకాంత్ గారికి. అలాంటిది శ్రీకాంత్ గారు నాతో మాట్లాడుతూ నీ సినిమాకి నువ్వు చాలా బాగున్నావు, నువ్వు ఫ్రెష్గా ఉన్నావు, నీకు నేనున్నాను, నేను నీ ఫంక్షన్కి నేను వస్తాను అని అంటే, నేను రోషన్ స్థానంలో నా తండ్రిగా ఫీల్ అయ్యాను శ్రీకాంత్ గారిని. నాకు చాలా బ్లెస్డ్గా అనిపించింది. చాలా మంచి మనిషి, ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈ కథలోకి రావటానికంటే ఒక తాండా అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్నారు. క్వైట్ కాంట్రాస్ట్ మీ లైఫ్ స్టైల్కి. ఇప్పటి వరకు ఒక 1 or 2 రోల్స్ చేసినట్టున్నారు. ఇది ఎంత కొత్తగా, ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది అనన్య మీకు? ఐ థింక్ చాలామంది గొప్ప ఆర్టిస్ట్ కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్ రావాలనే కోరుకుంటారు. బికాస్ ఇప్పుడు మా గ్లామరస్గా ఉండే రోల్స్ చాలామంది కాన్ఫిడెంట్గా చేయగలరు, కానీ ఇది ఏది లేకుండా అంటే వితౌట్ చాలా న్యాచురల్గా చేయాలి కదా. సో అదృష్టం కొద్దీ నాకు వచ్చింది. అండ్ ఈ ప్రాసెస్లో నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్? ది ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్ అండి, దట్ వాజ్ లైక్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే అది ఆ ఎమోషన్ని కన్వే చేయగలగాలి, ఇంకా ప్లస్ అన్నీ హ్యాండిల్ చేయాలి కదా, ఆ ఏడుపు అదంతా. సో దట్ వాజ్ అ లిటిల్ ఛాలెంజింగ్ నాకు. ఓకే, రాకేష్ హీరో అనగానే మీ ఫీలింగ్ ఏంటి? యాక్టర్ ఎవరైనా అవ్వచ్చు, నేను కథ చూసి నేను ఒప్పుకున్నాను. మీకు ఒక ఆర్టిస్ట్ ఆల్రెడీ మీ మదర్ ఇంట్లో ఉండటం వల్ల ఈ సినిమా తాలూకు వెళ్ళాలి అనే ఒక ప్రభావం పడిందా, లేకపోతే ఒరిజినల్గా మీకే ఇది కలిగిందా? లేదు, అనుకోకుండా దిగాను ఇండస్ట్రీలోకి. ఇంతకు దిగారా, తోసారా? నేనే దిగాను, అలా తొయ్యరు. సో నేను నా మొదటి సినిమా ఎలా అంటే, మా మమ్మీని అనుకున్నారు క్యారెక్టర్గా. సో మా మమ్మీ కూతురు క్యారెక్టర్గా ఎవరిని అనుకోలేదు అప్పటికి. అప్పుడు అడిగారు మమ్మీని, తను మీ కూతురు చేస్తుందా అని అడిగితే, అయితే నాకు కూడా హాలిడేస్ ఉన్నాయి అప్పుడు, సో నేను కూడా ట్రై చేద్దామని. పార్ట్ టైమ్గా గ్యాంగ్స్టర్ గంగరాజు. ఓకే, పార్ట్ టైమ్గా వచ్చారు. పార్ట్ టైం కోచ్ ఫుల్ టైం అంటే ఐఎమ్ పర్సూయింగ్ ఇట్ ప్యాషనెట్లీ ఇప్పటికైతే. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ సమ్ గుడ్ రోల్స్. సో ఇక్కడ ఉండొచ్చు, ఇది ప్రొఫెషన్గా లైఫ్ టైం ప్రొఫెషన్గా తీసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్గా ఉన్నారా? ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఇప్పుడే ఇట్స్ జస్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. తర్వాత నేను మీ ఇంటెన్షన్ అడుగుతున్నాను, నేను సక్సెస్ ఫెయిల్యూర్ గురించి అడగట్లేదు. అదే యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఇన్ ద బిగినింగ్. నేను ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్. నో ఐ డెఫినెట్లీ వాంట్ టు కంటిన్యూ యాజ్ అన్ యాక్టర్. ఓకే, సూపర్. రాకేష్, మనకి కమెడియన్స్ అనే ఒక ముద్ర ఎంత బలంగా పడుతుందో దాన్ని చెరిపేసుకోవడం కూడా అంతే కష్టం. సో పడటం అంత తేలిక కాదు, పోవటం అంతకంటే తేలిక కాదు. మీకున్న ఇమేజ్ ఈ క్యారెక్టర్ని ఏమన్నా డ్యామేజ్ చేస్తుందా? నేను గర్వంగా చెప్తున్నాను స్వామి, రేపు మీరు డెఫినెట్గా 22 మిమ్మల్ని నేను ఆహ్వానిస్తాను. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా, అందులో రాకేష్ అసలు కనపడ్డు. కేశవ చంద్ర రమావత్
కేసీఆరే కనపడతాడు, ఆ కుర్రోడే కనపడతాడు, ఆ కుర్రోడు చేసే తాపత్రయం కనపడుతుంది, వాడి కసి కనపడుతుంది, వాడి బాధ కనపడుతుంది, వాడి పెయిన్ కనపడుతుంది, వాడి భావ తాలూకాపు వ్యక్తిత్వాలు కనపడుతూ ఉంటాయి. మీరే అంటారు వాడికి ఏదో ఒక చేస్తే బాగుండు, వాడు మీ కొడుకులానో లేకపోతే మీ అల్లుళ్ళలానో చిన్నగా ఇంట్లో అల్లరి చేసే పిల్లలు ఉంటారు కదా స్వామి, అలానే కనపడతా కుర్రోడు తప్ప. జనరల్గా ఈ ప్రమాదం అయితే ఉంది. ఒక కమెడియన్ అని ఒక ముద్ర పడిన తర్వాత అతను ఏదన్నా ఆ ముద్రను దాటి కొత్త క్యారెక్టర్లో కనిపించి ఆడియన్స్ని మెప్పించడం అంటే చాలా కష్టం. నాకు ఇది ఛాలెంజింగ్ స్వామి. నిజంగా మంచి పాయింట్ అడిగారు, ఎవ్వరు అడగండి. ఒక కమెడియన్ కనుక చేస్తున్నాడు అంటే కామెడీయే అనుకుంటారు, కానీ కామెడీ అనుకుంటే పర్లా, ఏం చేసినా కామెడీగా చూస్తే ప్రమాదం. ఏమో ఇందాక ఒక జర్నలిస్ట్ కూడా అడిగారు, ప్రెస్ మీట్లో మీరు ఏడ్చారు కదండి, అది నిజంగా కామెడీ? నిజమా కామెడీ ఏంటండి? ఏడుపులో కామెడీ ఏంటండి? ఎమోషన్కి కామెడీకి సంబంధం. నాకు అదే కమెడియన్స్ అంటే దెబ్బ తగిలి ఏడుస్తుంటే, చార్లీ చాప్లిన్ బాధపడి ఏడుస్తుంటే ప్రపంచం నవ్విందంట. అవును, వాళ్ళ అమ్మ చనిపోయి ఏడుస్తుంటే చార్లీ చాప్లిన్ భలే ఏడుస్తున్నాడే అంట. అది అది ఎంత బాధాకరం. అది నిజమైన సంఘటనలు తెలుగులో కూడా ఉన్నాయి. ఎంఎస్ నారాయణ గారు చెప్తుంటారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, నాకు తెలుసు కదా. ఎంఎస్ నారాయణ గారు హాస్పిటల్లో ఉండి పెయిన్తో బాధపడుతూ ఉంటే నేను అప్పుడే పలకరించడానికి వెళ్ళాను. వాళ్ళ కూతురు శశికిరణ్ గారు, మీకు తెలుసు, సీనియర్ ఫిలిం, వాళ్ళు ఏడుస్తున్నారు బయట ఉండి. ఆయన లోపల ఉన్నారు. ఏంటి సార్ నేను వెళ్ళి చూడొచ్చు అంటే ఎవరిని చూడొద్దు అంటున్నారు. ఏంటి అంటే ఆయన చనిపోకముందే చనిపోయారని ఇస్తున్నారు అంటే, నేను వెళ్ళి కనీసం నేను మాట్లాడతాను, డోర్ తీస్తాను, నవ్వుకుంటూ ఉన్నాడు. ఏంటి నా చావుని నేను చూసుకుంటున్నానే. ఎంత నిజం మీరు అన్నారు. సెన్సిటివ్ కామెడియన్స్ మాత్రం ఏదైనా చేయగలరు. ఎమోషన్ చేయగలరు, యాక్షన్ చేయగలరు, డ్రామా చేయగలరు, ప్లే చేయగలరు. హాస్యం తెలిసిన వ్యక్తి ఏదైనా చేయగలరని ఇంతకుముందు బ్రహ్మానందం గారు నిరూపించారు. బాబాయ్ హోటల్ అనే ఒక సినిమా రీసెంట్గా రంగమార్తాండ్లు ఏడ్పించారు కదండి బ్రహ్మానందం గారు. నా చిన్న వయసు బుజ్జిగాడు సినిమాలో ఎంఎస్ నారాయణ కొన్ని సీన్స్ లో ఆయన ఏడ్పించారు. పిల్ల జమీందార్ సార్ జమీందారు చనిపోతూ ఉంటే నా తెలుగు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అలాంటి సీన్స్ కొన్ని ఉంటాయి. అవి ఛాలెంజింగ్కి ఎస్టాబ్లిష్ అయ్యాక వస్తాయి అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. నాకు దేవుడు నాకు అప్పుడే ఇచ్చేసాడు, అది నాకు బ్లెస్డ్. నిజంగా మీరు అన్నట్టు అన్న స్వామి, ఇది ఒక కామెడీ సినిమా అయ్యి ఇంకేదన్నా అయ్యి ఉంటే ఇంత ప్రివిలేజ్ కానీ ఇంత బజ్ కానీ వచ్చేది కాదేమో, నాకు భయం వేస్తుంది. రాకేష్ ఒక అటెంప్ట్ చేశాడు అనుకునేవాళ్ళం, కానీ ఎగ్జాక్ట్లీ ఒకటి చాలా మంది కమెడియన్స్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరోగా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రయాణం మధ్యలోనే కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయింది. కానీ మీరు తీసుకున్న పర్సెప్షన్ అంటే ఒక ఫ్రెష్గా ఒక కథ చెప్దాం, కేవలం కథాబలంతోనే వెళ్దాము, నాకున్న ఇమేజ్ని వదిలేసి వెళ్దామన్న మీ ప్రయత్నం చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. కేసీఆర్ అనేది ఒక మామూలు మాట కాదు, తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా. ఆ పదాన్ని మోయటం చాలా కష్టం, ఆ పదాన్ని మోస్తే కథను పట్టుకోవటం ఇంకా కష్టం. కొంచెం ఈ కథ కనుక అనుకున్నట్టు ఆడియన్స్కి రీచ్ అవ్వకపోతే పేరు చెడగొట్టాడనే పేరు మీకు వస్తుంది. నాకు అదే కళ్ళ ముందు కనపడుతుంది. రేపు నన్ను ప్రభు అన్న అడిగారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు అన్న, ఈ పేరు పెట్టావు రేపు ఏంటి పరిస్థితి అన్నాడు. అంటే రేపు ఏంటి పరిస్థితి అంటే ఇవన్నీ పక్కన పెట్టండి, ఇంతమంది వచ్చారు మాట్లాడుతున్నారు, మళ్ళీ సినిమా తీసుకోవచ్చు, కానీ మళ్ళీ కేసీఆర్ అనే సినిమా ఎవరు ముట్టుకోరు. ఒకసారి అద్దం పగిలితే అంతే, పగిలినట్టే. దాన్ని ఎంతమంది కలిసి అతికించినా కూడా అద్దాన్ని అతికించడం అంటే అతికించినట్టే ఉంటుంది తప్ప అర్థం అనేది ట్రాన్స్పరెంట్గా న్యాచురల్ అంటే నాకు నిజంగా భయం వేస్తుంది. అది మళ్ళీ నాకు 6 నెలల క్రితం ఎప్పుడో అన్నారు, నేను ఒక ట్రైలర్ తీసుకొని ప్రభు గారి ఇంటికి వెళ్ళినప్పుడు చూపించడానికి వెళ్ళినప్పుడు అన్నారు. ఆ తాలూకా విషయం మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే నిజంగా గగ్గరు పుడుస్తుంది. నిజమే, రేపు ఈ పేరు పెట్టి నేను ఏమన్నా అటు ఇటు చేశాను అని అంటే ఆ తాలూకా మచ్చ నా మీద పడుతుంది. కానీ నేను మీకు మాటిస్తున్నాను, మీరు బిగ్గెస్ట్ ఎమోషనల్ రిస్క్ చేశారు అంటే ఆ గట్ ఫీలింగ్ ఏంటి రాకేష్ మీకు? కథ ఇచ్చిందా? కదే డైరెక్టర్ ఇచ్చాడు. నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎవరు డబ్బు పెట్టి తీయలేదు, నేను ఎవరికి సమాధానం ఎవరికి లేదు. ఇది ఎవరి డబ్బు కాదు, నా సొంత డబ్బు. నా సొంత డబ్బులతో నా ప్రొడక్షన్ పెట్టుకున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడిన డబ్బునంతా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను. ఫస్ట్ ధైర్యం, అది అన్నిటికీ మించి అచీవ్మెంట్. ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అంటే అక్కడ మన సొంత సక్సెస్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నా భార్య ఎవరి డబ్బులతో మనం రిస్క్ తీయలేదు, ఎవరి జీవితాలతో ఆడుకోలేదు, ఎవరి టైంని నేను వేస్ట్ చేయలేదు. నాకు ఇచ్చిన 1 గంట టైం అయినా కూడా నేను చాలా ప్రివిలేజ్గా వాడుకున్నాను. మీరు ఇచ్చిన నా వాల్యుబుల్ టైం కూడా నాకు టైం నేను ఎవరిని ఏమడగను, నాకు టైం ఇవ్వండి అంట, నాకు టైమే ఇవ్వండి అంట. నేను డబ్బు అడగను, నాకు పని ఇవ్వండి అంట. ఇవే నన్ను ఇప్పటి వరకు ఇలా నిలబెట్టాయి అనే నా తాలూకా లక్షణాలు అవి.
మీకు ఈ కథ ఎక్కడ స్ట్రైక్ అయింది రాకేష్? అంటే ఈ ప్రతి కథకి ఒక బీజం ఉంటుంది. ఉంటుంది స్వామి. నేను సుజాత గారు లండన్ వెళ్ళాం. యాక్చువల్లీ ఒక మంచి కథ రాసుకున్నాను. కోహినూరు డైమండ్ మీద ఒక కథ రాసుకున్నాను. ఓన్లీ డైమండ్ మీద ఒక కథ రాసుకున్నాను. కానీ అది చేయాలి అంటే నేను సరిపోను. ఎవరో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఉంటే తప్ప అక్కడ లండన్లో షూటింగ్ ఇది అదంతా. కానీ ఎక్కడో ఒక మంచి కథ చేయాలి, ఒక పల్లెటూరు కుర్రోడే లండన్ వెళ్ళి ఆ కోహినూరు డైమండ్ సంథింగ్ ఏదో కథ మొత్తం రాసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, అన్నీ అయిపోయాయి. కానీ అది చేయాలంటే అది చాలా పెద్ద పని, రిస్క్ షాట్స్తో కూడుకున్న పని. ఇక్కడ పర్మిషన్స్, మళ్ళీ అక్కడ పర్మిషన్స్, అవి చాలా సెన్సిటివ్ పాయింట్ కూడా. అది రేపు ఏమైద్దో తెలియదు, కొడితే కనుక మొత్తం జీవితం అయిపోతుంది. ఒక పల్లెటూరు కథ, ఒక పల్లెటూరుడు పాయింట్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా నేను తీసుకున్నది ఈ సినిమాని. సెకండ్ హాఫ్ అంతా మార్చుకున్నాను. వీడు ప్రయాణం అయ్యాడు, వీడు ఆ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఆ ఊరి కోసం ఏం చేశాడు, వీడి చిన్న వయసులో సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిన కుర్రవాడు ఆ ఊరికి గర్వకారణంగా పేరు ప్రఖ్యాతులు ఎలా తీసుకొచ్చాడో ఈ కేశవచంద్ర రమావత్. మీకు జనరల్గా ఒక వేణు కానీ ధనరాజ్ కానీ వాళ్ళు కొత్త పర్సెప్షన్స్ని ఓపెన్ చేస్తున్నారు. అంటే డైరెక్టర్గా సక్సెస్ అవుతున్నారు. రాఘవం అనే మూవీతో ఆయన సముద్రకని గారితో వస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇమేజ్ చేంజింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇమేజ్ ఉంది, మిమ్మల్ని బాగా నవ్వేస్తాడు, చాలా ఆరోగ్యకరమైన హాస్యం ఉంటుంది, చిన్నపిల్లల్ని పెట్టుకొని చాలా క్యూట్గా జబర్దస్త్లో స్కెచ్స్ చూసేవి మీవే. అంటే సో ఆ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఇమేజ్ చేంజింగ్ అవుతుంది. రేపు 22 తర్వాత మిమ్మల్ని కొత్తగా ఆడియన్స్ చూడబోతున్నారు. ఈ టైం లైన్ ఎలా చూస్తారు రాకేష్? స్వామి, ఇప్పుడు నన్ను 80 ఏళ్ళ వ్యక్తులు కూడా నన్ను ఒక మనవడిగా ఫీల్ అయ్యి నన్ను యాక్సెప్ట్ చేస్తారు. రేపు ఈ సినిమా తర్వాత ఇమేజ్ 200 రెట్లు పెరుగుతుంది. ఇందులో ఎక్కడ కూడా చిన్న అసలుతో ఉండదు. నన్ను సెన్సార్ మేడం ఈ సినిమా నేను ఇన్ని రోజులు ఆపిందని చాలా బాధపడి, ఒక నార్త్ పర్సన్ అంట, నా పెయిన్ చూసి, నేను తిరగడం చూసి, నాకు మీకు తెలుసా మన ట్రైలర్ కూడా సెన్సార్ చేయించాను. మినిమం థియేటర్స్లో ప్లే అవ్వాలంటే స్వామి, నాకు గంటలో ఇప్పించిందండి. ఓకే, కంటెంట్ వాల్యూ. 3 నెలలు నా సెన్సార్ సర్టిఫికేట్ సినిమాకి అని వ్యక్తి ట్రైలర్కి గంటను ఇట్లా కూర్చొని నేను తెప్పిస్తా, ఢిల్లీ నుంచి ఎట్లా రాదో చూస్తా. అంటే ఒక సెన్సార్ బోర్డు టీంను కూడా నేను మెప్పించగలిగిన వ్యక్తిని నేను. రేపు ఈ సినిమాతో నా ఇమేజ్ డెఫినెట్లీ స్వామి, ఈ టైం ఇది పక్కన పెడితే నేనేదో నాకు రాని పని అయితే నేను చేయలేదు, సాహసాలు చేయలేదు. కానీ ఇప్పటి వరకు సంపాదించిందంతా రిస్క్ చేస్తున్నావు. ఏమవుద్ది, మళ్ళీ ఇక్కడే ఉంటాం, మీ అందరు లేరా? ఏమవుద్ది. కానీ ఎదిగే కొద్దీ ఇన్సెక్యూరిటీస్ పెరుగుతాయి అంటారు. నీకు డేర్ పెరుగుతుంది రాకేష్. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? అంటే పెట్టేద్దాం అయితే అయింది అంటే సుజాత గారి సపోర్ట్ ఎంత ఉంది మీకు? ఎందుకంటే మ్యారేజ్ అయ్యి పాప అనే సకల ఒక సెక్యూర్ జోన్లోకి వెళ్ళిపోయింది లైఫ్. సో మనమే కాదు, ఉన్నది ఏదో జాగ్రత్త చేసుకుంటూ క్యాలిక్యులేటివ్ రిస్క్ చేస్తారు చాలామంది. సో నువ్వు అలా కాదు, ఎమోషనల్ రిస్క్ చేసేసావు. సో ఏంటి ఆ గట్ ఫీలింగ్? అదే మల్లెమాల అనే ఒక శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక కోడిని పిల్లల్ని కనుక గంప కింద పెట్టినట్టు నన్ను కాపాడారు. నాకు తెలియకుండానే దేశాలు తిరుగుతూ ఉంటే 2 లక్షలు 3 లక్షలు అకౌంట్లో పడిపోతూ ఉండేవి. తెలియకుండానే జీవితం ఇక్కడ దాకా వచ్చేసింది. 13 సంవత్సరాలకు వచ్చాను. లైఫ్ ఒక 13 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే నా మల్లెమాల, జబర్దస్త్ తప్ప, నా స్నేహితులు తప్ప, బాహ్య ప్రపంచం నాకు తెలియదు, నా మిమిక్రీ తప్ప. అలాంటిది ఒకసారి కొడితే దెబ్బ టక్ 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 బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఒక సాహసం చేస్తే నా ఫోన్ ఎత్తితే ఏమడుగుతాను అని కొంతమంది ఫోన్లు ఎత్తారు. అడుగుతారు, ఏం డబ్బులు అడుగుతారు ఇంకొంతమంది అయితే పలకరిస్తే కూడా ఏదైనా సహాయం అడుగుతాడేమో, ఎందుకులే అని మొహం చాటేసేవాళ్ళు. ఇవన్నీ ఫేస్ చేస్తావు? అన్నీ చేశాను. బట్ రేపు 22 తర్వాత నేను ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపిస్తా. అందరూ నాకు అందరు సమానమే, చాలా గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది. మా రాకేష్, నువ్వు ప్రమోషన్స్లో చేసింది ఏంటంటే సినిమాని నువ్వు ఓన్ చేసుకోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అక్కడ డాష్ మీద ఉన్న వాళ్ళందరూ ఓన్ చేసుకునేలా చేయగలిగావు. ఇది మా సినిమా అని ఫీల్ అయ్యేలా చేయగలిగావు. అంటే అది స్క్రిప్టెడ్ అన్ను, నీ వ్యక్తిత్వం అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపించింది ఆ డాష్? అంటే మాకు అనసూయ గారితో మీరు కాళ్ళ మీద పడిపోయారు. అంత ఎమోషనల్ మూమెంట్ ఏముంది? అంత జర్నీ ఏముంది తనతో మీకు? అంటే అప్పటికి నా దగ్గర డబ్బులు లేవు స్వామి. బేసికల్లీ నైట్ 12 వరకు కూర్చున్నా. ఆదిత్య గారికి ఫోన్ చేశాను, మా గురువు గారు విఎన్ ఆదిత్య గారు.
ఒక సర్టెన్ పేమెంట్ పంపించారు నాకు. ప్రసాద్ ల్యాబ్కి కన్ఫర్మేషన్ కూడా నేను మార్నింగ్ 6కి ఇచ్చాను, అడ్వాన్స్ పంపించి. డబ్బులు లేవు, ఒకటే ప్రెస్ మీట్ నా ముందు ఉంది, దీంతోనే సినిమా బయటికి వెళ్ళాలి, ఇంకా నాకు ఆప్షన్స్ ఏవి లేవు నా కళ్ళ ముందు. ఒకటే సింగిల్ షో ఒకటి కనబడుతుంది స్వామి, ప్రసాద్ ల్యాబ్ స్టేజీ షో, ఇది ఒకటే నన్ను రేపు ఏంటని డిసైడ్ చేస్తుంది. ఇంకా నాకు ప్రెస్ మీట్లు లేవు, డబ్బులు లేవు, ఏమీ లేవు. ఒక్కని కూర్చొని 12:30కి నేను పక్క డైరెక్టర్ గారు అనసూయకి మెసేజ్ పెడితే తను నేను రాలేను, హెల్త్ బాగాలేదు, అండ్ తను పుష్ప సినిమా తర్వాత మీ అందరికీ తెలుసు ఎక్కడ కనిపించకూడదు, వాళ్ళ సినిమా ఒక పర్టికులర్ అనౌన్స్మెంట్ ఉన్న తర్వాత తప్ప ఆర్టిస్టులకి అలాంటి రూల్స్ ఉంటాయి మీకు తెలుసు. అందులో పుష్ప సినిమా నేషనల్ వైడ్గా ఇప్పుడు చాలా టైట్ చేశారు ఆ కాంపౌండ్ అంతా కూడా. నేను సుకుమార్ గారిని కలవడానికి వెళ్తే నా కాంపౌండ్ అంతా సీసీ కెమెరాలు కలవడానికి అవ్వట్లేదు, ఎందుకంటే చిన్నది కూడా ఎక్కడ పొక్కిపోతుందో అని. తప్పేమి లేదు. అలాంటిది నేను ఎర్లీ మార్నింగ్ 6కి ఇంకా నేను ఏం లేదు ఓడిపోతానేమో అని ఒకటే ఒక మెసేజ్ చేశాను, అంతే. నేను వస్తున్నా అంది, నేను వస్తున్నా. అప్పటికి డైరెక్టర్ గారికి సాయి రాజేష్ గారు నేను మూడ్లో మాట్లాడే కూడా లేదు. అవును, నువ్వు గెస్ట్ని రిసీవ్ చేసుకోవటం ఆ పనిలోనే ఉన్నావు. ప్రసాద్ ల్యాబ్ని అంత కిక్కిరిసిపోవటం చాలా రోజుల తర్వాత చూస్తాం మేము కూడా మీడియా వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ కథకి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కనిపిస్తుంది, ఆ కుర్రాడికి ఒక లక్ష్యం కనిపిస్తుంది. అంటే మనం ఫస్ట్ హాఫ్ అంతా ఒక డ్రైవ్, సెకండ్ హాఫ్ అంతా సీరియస్నెస్ అలా ఉంటుందా? స్వామి, సరదాగా కుర్రోడు ఒక ఉద్యమ నాయకుడిగా ఎలా మారితే ఎలా ఉంటుందో అంత గొప్ప పాట. స్వరజతులు పదగతులు పల్లవించిన నేల, తేనె తీయని వీల నా తెలంగాణ వీల అని గోరెటెంకన్న గారు రాశారు, మను గారు పాడారు, కల్పన గారు పాడారు, చరణార్జున్ గారు పాడారు, గోరెటెంకన్న మధ్యలో కృతులు ఇచ్చారు. ఆ బూస్ బాంబ్స్తో వీళ్ళ పేర్లు కూడా ఉత్తగా వేసే సినిమా మీద. ఆ పేర్లకు కూడా నేను గౌరవం ఇవ్వాలి నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్టులకి. కానీ ఒక రాత్రి కూర్చున్నప్పుడు గోరెటెంకన్నా 2:30కి రాశాడు ఆ పాట. ఒరే నీకు ఏదోటి చేస్తా ఆగరా స్వామి, నువ్వు ఒకటి నన్ను వెంబడబడతావంటే వనస్థలిపురం దాకా నేను ఆయన్ని వెంటాడి వేధించి, లేదు పాట వస్తుంది ఇంకెప్పుడు చరిత్రలో నిలిచిపోయే పాట గురించి అంటే, నేను అప్పటికి ఎమ్మెల్సీ, ఆయన గన్ మ్యాన్స్ ఉంటారు పక్కన, ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన అంతా కూడా బ్రేక్ చేసి పడేసి మొత్తం. పాప నేను వెళ్ళి అర్ధరాత్రి కూర్చుంటే నేను ఆ పుస్తకం ఇచ్చి, ఈ పుస్తకం నువ్వు చదువు, నా వల్ల కాదు, ఇందులో కొన్ని పదాలు ఉంటాయి, నువ్వు రేపు పొద్దున పట్టుకురా, వాటిని నేను పాట రూపకంలో వేసిస్తాను, లేదు ఇక్కడే కూర్చున్నాను. మీకు హోంవర్క్ ఇచ్చారు? నాకు హోంవర్క్ లేదు సార్ అంటే, ఆయన ఎన్ని రాశారు, ఒకటి అడిగితే 10 రాయడం, 10 అడిగితే 20 రాయడం. ఆయనే నా వ్యక్తిత్వం నచ్చో లేదు, నేను అడుగుతున్న కొద్దిగా ఇస్తూనే ఉన్నాడు. ఎప్పుడన్నా ఒక పాటని 76 వాక్యాలు 76 లైన్లు రాయడం చూసారా స్వామి? ఏది పెట్టాలో తెలియట్లేదు, ఏది తీసేయాలో తెలియట్లేదు. ఒక వరకవి సిద్ధప్ప వస్తున్నాడు, రాణి రుద్రమదేవి కన్నా చాణక్యులు వస్తున్నారు, చాణక్యులకు ముందు కన్నా ఔన్నత్యమైనటువంటి గోపురాధ్వామాలు వస్తున్నాయి. అసలు ఈ తెలంగాణ నేల ఏంటి, మట్టి ఏంటి, తవ్వే కొద్ది వెళ్తుంది. నా వయసుకి ఆయనతో ఆయన బుక్కులు చదివిన వయసు ఉన్నది. అవును, నాకు ఇస్తూనే ఉన్నారు, నేను తీసుకుంటూనే ఉన్నా. మళ్ళీ చరణార్జున్ దగ్గర వచ్చి కూర్చుంటున్నా. చరణార్జున్కి అప్పటికి 3 సినిమాలు పెద్దవి చేస్తున్నారు ఇప్పుడు, పీపుల్ టెక్ అని పెద్ద బ్యానర్స్. వాళ్ళందరూ నేను వెళ్ళగానే పాపం మళ్ళీ వచ్చాడండి, ఇది అయిపోయినాయండి, నేను కూర్చుంటా. 2-3 దాకా రికార్డింగ్లు. మను గారు అటు చెన్నై నుంచి, కల్పన అక్క నా కోసం ఒక మంచి పాట ఇవ్వాలనే నీ ప్రయత్నం ఇంతమందిని కలిపింది. సో కేసీఆర్కి ఈ సినిమాకి సంబంధం ఏంటి? నాకు సినిమాకు ఉన్న సంబంధం, నా డబ్బుకి నా బ్లడ్కి ఉన్న సంబంధం, నాకు ఈ సినిమా పరిశ్రమకు ఉన్న సంబంధం, నాకు జబర్దస్త్కి ఉన్నంత సంబంధం, అన్నిటికీ మించి రేపు నేనేమవుతానో తెలియని నా ఒక అమాయకత్వానికి, రేపు నా సినిమా ప్రపంచ సమాధానానికి కేసీఆర్కి సంబంధం. ఈ 3 అక్షరాలే. సార్ని కలిసావా? కేసీఆర్ సార్ కలిసాను, మీకు తెలుసు. అవును, అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలాంటి కాన్వర్జేషన్ జరిగింది? నేను 2.5 గంటలు 3 గంటలు ఒక ఉద్యమ నాయకుడు, ఒక ఉద్యమాన్ని మేల్కొల్పి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సీఎం, రాష్ట్రానికి సీఎం ఉంటాడు కానీ నా రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం. అలాంటి ఆయనను కలవాలి అని అంటే ఎంతోమంది గొప్ప వాళ్ళ అవ్వదు. ఆయన అపాయింట్మెంట్ ఇయర్ అని ఒక బ్యాడ్ టాక్ కూడా ఉంది, ఎవ్వరిని కలవరు. అలాంటిది ఆయన నా కోసం కూర్చొని, నేను ఒక 5 నిమిషాలు అటు ఇటు అయ్యా. నాకు అప్పుడే చెప్పారు మీ పాట విన్నారు రమ్మంటున్నారంటే, నేనేదో పనిలో ఉన్నా, అప్పటికి గంట లేట్ అయిపోయి నాకు భయం అయితే ఉంది. నేను వెళ్ళి కూర్చుంటే నాకు వెళ్ళి మజ్జిగ తాగు అని మజ్జిగ ఇస్తే ఆ మజ్జిగ తాగి నేను తాగలేదు. సుజాత ఏడుస్తూనే ఉంది, అప్పటికి తను క్యారీలో ఉంది. అంటే వాళ్ళు జర్నలిస్ట్, సుజాత కూడా జర్నలిజం నుంచి వచ్చింది, మీకు తెలుసు, న్యూస్ చదివి
హెచ్ఎం టీవీలో హెచ్ఎం టీవీలో చదివి ఆ సకల జన సమ్మె అవన్నీ ఆ టైంలో అన్నీ వాళ్ళంతా ఆవాహన చేసుకున్న వ్యక్తులు. నాకు సినిమా కనపడుతుంది. నాకు నా ముందు కేసీఆర్ కూర్చున్నారా, మోడీ గారు కూర్చున్నారా, నాకు టైం లేదు. నాకు సినిమా అల్టిమేట్, నా గోల్ సినిమా. కానీ నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వీడేంటి కేసీఆర్ గారితో అలా మాట్లాడేస్తున్నారు ఏంటి అని. పాట కొన్ని మార్పులు సార్, ఇప్పుడు మార్పులు చేర్పులు అయ్యే సార్ లేదు సార్, ఆల్రెడీ వదిలేసా. పిఎల్ షాక్ అవుతున్నారు ఏంటి అక్కడ నాకు డబ్బు కనపడుతుంది, నా పాట కనపడుతుంది. మళ్ళీ ఆ పాటను తీసుకొచ్చి ల్యాబ్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడించి వాళ్ళతో కట్ చేయాలంటే ఆయన చెయ్యేసి నిదానంగా నిదానంగానే నన్ను కూర్చోబెట్టి ఒక బిడ్డలాగా చెయ్యేసాడు. ఇక్కడ అయిపోయింది సక్సెస్. నా సినిమా ఆ రోజే సక్సెస్. ఓపెన్ చేసి పాట అంతా చూసి ఈ పాటలో కొన్ని మార్పులు చేద్దాం, ఇందులో కొన్ని పేర్లు జాయిన్ చేద్దాం, ఇందులో కొంతమంది కోదండరామిరెడ్డి కొన్ని మిస్ అయ్యాను నేను. అలాంటివి ఆయనే ఏడ్చి కూర్చి ఒక అద్భుతమైనటువంటి మాలని, తెలంగాణ తల్లికి ఒక అద్భుతమైన మాలని నా చేతితో వేయించాడు ఆయన. పాట ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆ స్పేస్ మీకు ఇవ్వగలిగారు. అది లేకపోతే ఇంపాసిబుల్ అది. ఏదో ఒక సీన్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటారంట, క్యాంటీన్, అన్నపూర్ణ క్యాంటీన్స్. ఎవరు చెప్పారు ఈ విషయం ఇంతవరకు? గాడ్ ప్రామిస్ ఎవరికి తెలియదు ఈ సీన్. లేదు, చాలా హైలైట్గా ఉండబోతుందంట. గూస్ బాంబ్. అయ్యా లేదు వద్దంటే కట్ చేద్దాం. రికార్డ్ వచ్చే సీన్ అది. అన్నం లేక అంటే ప్రతి పేదవాడు కనెక్ట్ అయ్యే. డెఫినెట్లీ అన్నం మెతుకు విలువ తెలిసిన ప్రతి వ్యక్తి ఆ వ్యక్తిని చూస్తూ తినే ముద్ద భలే కరుగ్గా అనిపిస్తుంటే గుండె తరుక్కుపోద్ది. సూపర్. అంటే నీ జర్నీలో కూడా అలాంటి ఎత్తుపల్లాలు ఉన్నాయి. అంటే ఆకలి ఉంది, కష్టపడే తత్వం ఉంది, ఏమొచ్చినా సరే చిరునవ్వుతో జయించే లక్షణం ఉంది నీకు. సో అందుకే నువ్వు ఇలాంటి సినిమా వరకు రీచ్ అవ్వగలిగావు. రేపు 22nd తర్వాత ఆడియన్స్ అంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సినిమా తీసిన తర్వాత. సినిమాలో మీరు జర్నీ ఉంటుంది, దాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. కానీ ఒక సినిమాగా దీన్ని ఎలా అనిపించింది రాకేష్? అంటే మీ కష్టం, మీ ప్రయత్నం కాకుండా అసలు ఒక ఆడియన్గా చూస్తే ఎలా అనిపించింది? నా సినిమా నా బిడ్డ అని నేను చెప్పుకోను. నాకు 2 బిడ్డలు ఒకేసారి వచ్చినట్టు. నాకు అన్నిటికన్నా ముందు ఈ బిడ్డ, తర్వాతనే నా బిడ్డ అంట. 22 తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల్ని నేను చేసిన అటెంప్ట్ని ఎక్కడో చిన్నగా స్పందింపజేస్తుంది, బాధపడేలా చేస్తుంది. ఎమోషనల్ డ్రామా. ప్రపంచంలో ఎమోషన్కి కనెక్ట్ అవ్వని వ్యక్తులు ఉండరు. పెద్ద పెద్ద సెలయేర్లు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, కరుడు గట్టిన రాక్షసులైనా కూడా వాడికి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషనే ఈ ఎమోషన్. మీకు ఈ సినిమా జర్నీ ఏం నేర్పిందంటే ఏం చెప్తారు? నేర్పింది. ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తావా? చేస్తా, అది వదిలిపెట్టను. నా సినిమా ప్రొడక్షన్ నాకు తెలిసో తెలియకో నేను మొదలెట్టా. ఒక్కసారి మ్యాజిక్ అర్థమైంది, అద్భుతాలు సృష్టిస్తా. మ్యాజిక్ ఇప్పుడు మనకి ఇల్లు కట్టడం తెలియడం వరకు మాత్రమే. ఆ ఇటుక ఎలా పెట్టాలి, సిమెంట్ ఎలా పెట్టాలి, ఎలా తాపీ మేస్తే ఎలా చేయించుకోవాలి, వన్స్ మనకు పని తెలిసిన తర్వాత. సో టాపీ మేస్త్రి అయిపోయావు సినిమా? టాపీ మేస్త్రి అయిపోయా. ఓకే, సూపర్. ఈ జర్నీలో నీకు అండగా నిలబడి అంటే సో ఎవరికైనా సరే ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి. అది మీ ఇంటి నుంచే మీకు దొరికింది. సో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమా విషయంలో అంటే ఎవరికి చెప్తారు? అందరికీ చెప్పాలి. మీరు ఇప్పుడు కూర్చున్న మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే చెప్తాను, పార్ట్ ఆఫ్ ది అని కాదన్నారు. నాకు టైం ఇస్తారు, ఆ టైంని నాకు సినిమా, నాకు బర్నీ గారు టైం ఇచ్చారు కాబట్టి స్క్రీన్ మీద అంత అందంగా ఉన్నారు. ఆయన విలువైన టైం ఇప్పుడు రామన్ రాఘవన్ డైరెక్షన్ చేస్తూ కూడా నా సెన్సార్ కోసం బాధపడ్డాడండి ప్రసాద్ ల్యాబ్లో. నా సినిమా ఆయన సినిమా సెన్సార్ అయిపోయి నా సినిమా సెన్సార్ అవ్వకపోతే మా ధనరాజ్ అన్న చేతులు వణుకుతున్నాయి. మేడం వీడికి సెన్సార్ ఇప్పించేస్తే రిలీజ్ చేసుకుంటాడంటే ఆ మేడం మరి ఆయన అడగడము మరి అంత ఇదిగా పైన సినిమా కింద నా సినిమా. నేను నా ధనరాజ్ అన్న సినిమా నేను చూశాను, నా సినిమా మా ధనరాజ్ అన్న చూశాడు. మేమిద్దరం వచ్చి హగ్ చేసుకొని ఆ సందర్భం ఇస్ అ ప్రివిలేజ్. సూపర్. ప్రతి ఒక్కరికి, హీరోయిన్ దగ్గర నుంచి రేపు రాబోయే మా సుజాత దగ్గర నుంచి, నా లైట్ ఆఫీసర్స్ నాకు ఇచ్చిన టీ అందించిన నా ప్రొడక్షన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నేను రుణపడున్నా. అంతే. నువ్వు మొదలెట్టిన జర్నీ సక్సెస్ఫుల్గా ఆడియన్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీ బాధ్యత చాలా ఉంది, మీరే. ఎందుకంటే ఒక సినిమా వెళ్ళాలన్నా, ఒక సినిమా ముందుకెళ్ళాలన్నా ఒక మౌత్ టాక్ చాలు. ఆ సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న మీ స్థానంలో మీరే రేపు ఎలా ఉంది ఏంటి అనేది ఒక తప్పకుండా 22nd మీతో పాటు మేము కూడా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.